లలిత అష్టోత్తరములోని 36వ నామం అనంగ జనకాపాంగ వీక్షణాయ నమో నమః. అనంగ జనకాపాంగ వీక్షణం. అనంగుడు అనగా మన్మధుడు. మన్మధుడు కలిగించినటువంటి కడగంటి చూపులు కలిగిన తల్లి అంటే అమ్మవారి చూపుల నుండి మన్మధుడు పుట్టాడు అని దీని భావం అండి. పురాణ వృత్తాంతాల ప్రకారం శివుని కంటి మంటల వల్ల కాలిపోయాడు మన్మధుడు. అప్పుడు రతీదేవి విలపిస్తూ అమ్మవారిని ఉపాసన చేసింది. అప్పుడు అమ్మవారికి దయపుట్టి మళ్ళీ మన్మధుడిని బతికించింది. అలా అమ్మవారి చూపుల వల్ల మన్మధుడు మళ్ళీ బతికాడు కాబట్టి అనంగ జనకాపాంగ వీక్షణ అని అంటున్నాం. ఇక్కడ మన్మధుని పేరు అనంగ అన్నారు. అనంగ అంటే అంగములు లేకుండా అంగరహితుడై ఉన్నవాడు అని అర్థం. అమ్మవారు శరీర రహితముగా ఉన్న మన్మధుడిని జీవింపజేశారు. ఇక్కడ అమ్మవారు తన పాతివ్రత్య ధర్మాన్ని భక్తుల పట్ల దయని సమన్వయం చేశారు. ఎలా అంటే శివుడు కాల్చేసినటువంటి మన్మధుని తిరిగి బ్రతికిస్తే శివుని హృదయానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లుంటుంది. అందుకే శివుని వల్ల తగలబడిన శరీరాన్ని బ్రతికించకుండా అమ్మవారు మన్మధుణ్ణి ఉనికిని బతికించారు. కేవలం రతీదేవికి మాత్రమే కనిపించే ఉనికిని అమ్మవారు కలిగించారు. అందుకే సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు రతి నయన లేహేన వపుష అని వర్ణించారు. మరొక భావంలో అనంగుడు, కాముడు, మన్మధుడు ఇవన్నీ పర్యాయ పదాలు. కోరికల్ని కలిగించే తల్లి అని అర్థం. అమ్మవారు ఆశ్రయించిన భక్తులకు అన్ని కోరికలను తీరుస్తున్నారు. ఎలా అంటే కేవలం తన చూపులతోనే కోరికలను తీరుస్తున్నారు. మూడవ అర్థంలో పరమేశ్వరుని హృదయములో కోరిక పుట్టించే చూపులు కలిగిన తల్లి, వీక్షములు కలిగిన తల్లి. సృష్టికి పూర్వం పరమాత్ముడు ఒక్కడే ఉన్నారు. ఆయన చైతన్య శక్తే అమ్మవారు. ఆ చైతన్య శక్తిని కలిగించే స్పందన అనే లక్షణము, ఆ లక్షణము వలనే సృష్టి కలిగినది. పరమేశ్వరంలో సృష్టి చేయాలనే సంకల్పం అనే స్పందనను కలిగించిన తల్లి అని భావాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.